డాన్ మీడియాకు స్వాగతం. తాడేపల్లిగూడెంలో లంచగొండి ప్రభుత్వ ఉద్యోగి, అధికార మదంతో అకృత్యాలు. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఒక రెవెన్యూ ఉద్యోగి, లంచగొండి వ్యవహారాలు, అధికార మదంతో తాను చేస్తున్న అకృత్యాలకు సాటి ఉద్యోగులతో పాటు వివిధ పనుల కోసం వస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఉద్యోగి అదే ఆఫీసులో అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న సందర్భాలలో లంచాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని బాధితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏ పని కావాలన్నా వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని, అతను అడిగిన లంచం ఇవ్వకపోతే నెలల తరబడి తిప్పించుకుంటున్నారని అంటున్నారు. సదరు ఉద్యోగి తనకంటే వయస్సులో పెద్దవారైన విలేజ్ రెవెన్యూ అధికారులను సైతం వదలకుండా వారిని ఏరా, ఓరేయ్ అంటూ ఏకవచనంతో పిలవడంతో పాటు వారితో టీలు, టిఫిన్లు తెప్పించుకోవడంతో వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఈ రెవెన్యూ ఉద్యోగి ప్రజా జీవితంలో ఉన్న పాత్రికేయులను సైతం వదలడం లేదని, అతను అడిగిన లంచం ఇస్తేనే సంతకాలు పెడుతున్నారని అంటున్నారు. గత ప్రభుత్వంలో యథారాజా తదా ఉద్యోగి అన్న చందంగా జరిగిందని, ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొత్త రాజకీయ నేతలైనా ఈ ప్రభుత్వ ఉద్యోగి లంచగొండి వ్యవహారాలపై విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.